ఇవన్నీ వచ్చేసి నా ఆర్పిఎఫ్ కోసం నేను ప్రిపేర్ అవుతున్న బుక్స్ అనమాట. ఈరోజు వీడియోలో ఈ బుక్స్ గురించి మీకు మొత్తం కూడా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు పొందుతారు. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను ఆర్పిఎఫ్ కోసం 3 months ప్రిపరేషన్ ప్లాన్ అయితే వేస్తున్నాను. సో దానికి సంబంధించి ఆ వీడియో కావాలి అనుకుంటే అండ్ ఇంకా ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా ఆప్షన్స్ని ఎలా పిక్ చేసుకోవాలి అనే దాని గురించి కూడా వీడియోస్ అయితే చేస్తాను. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? ఎలా ప్రిపేర్ అవుతున్నారు? సో ఈరోజు వీడియోలో నా యొక్క బుక్స్ని అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి బుక్స్ అనేవి ఏంటంటే మీ దగ్గర ఏ బుక్ ఉంటే ప్రస్తుతం అదైతే ప్రిపేర్ అవ్వండి. ఇలాంటి టైంలో మీరు ఏదో ఒక బుక్ తీసుకోవడం, మళ్ళీ అది అర్థం కాక మళ్ళీ దాన్ని చూడటం ఇదంతా వద్దండి. ఫస్ట్ ఒకవేళ మీరు డిఎస్సికి ప్రిపేర్ అయ్యి ఉన్నారు, ఆ బుక్కే మళ్ళీ ప్రిపేర్ అవ్వండి. లేకపోతే ఇంకేదైనా స్టేట్ పోలీస్ కోసం ప్రిపేర్ అయ్యారు, ఆ బుక్కే మళ్ళీ ప్రిపేర్ అవ్వండి. సో ఎక్కువ టైమ్స్ రివైజ్ చేసుకోవడం వల్ల అదే మీకు బెస్ట్ బుక్ అయితే అవుతుందన్నమాట. ఆ బుక్ కూడా అయిపోయిన తర్వాత ఇంకా ఏదైనా ప్రాక్టీస్ చేయాలి అనిపించినప్పుడు ఏదో ఒక బుక్, లేకపోతే నేను చెప్పిన బుక్స్ అయితే తీసుకోవచ్చు మీరు. ప్రత్యేకంగా ఆర్పిఎఫ్ కోసమే కాదండి, రైల్వే ఎగ్జామ్స్ వేటికైనా సరే నాకు ఈ యొక్క బుక్స్ అయితే బాగా పనికొస్తున్నాయి. సో మీ యూస్ఫుల్ అయింది అనుకుంటే మీరు కొనుక్కోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి రీజనింగ్ కోసం నాన్ వెర్బల్ రీజనింగ్ అనమాట. ఇది వచ్చేసరికి ఎస్టెన్ బుక్, ఆర్ఎస్ అగర్వాల్ బుక్. ఈ బుక్ కూడా నాతో 5 years నుంచి ఉందన్నమాట. సో డైరెక్ట్గా బుక్లో చూసి ప్రాక్టీస్ అవ్వడం అనేది కొంచెం కష్టమైన పని, ఎందుకంటే వాళ్ళు చెప్పే ట్రిక్స్ అనేది మనకు అర్థం కావన్నమాట. సో మీరేం చేస్తారంటే యూట్యూబ్ ఛానల్లో చూసుకోండి ట్రిక్స్ అనేవి. ఒక పర్టికులర్ టాపిక్ పైన ఒకళ్ళ వీడియోనే ఫాలో అవ్వండి అనమాట. సో ఆ వీడియో ఫాలో అయ్యి చక్కగా నోట్ చేసుకొని ఆ టాపిక్ మీద మీరు చేయండి. ప్రాక్టీస్ అయితే చేస్తే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇంత పెద్ద బుక్ అని మీరేం భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దీంట్లో మనం కొన్ని టాపిక్స్ మాత్రమే చదువుకుంటాం. మనకి ఏ టాపిక్స్ అయితే అవసరమో ఆ టాపిక్స్ నుంచే మనం ప్రిపేర్ అవుతాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అర్థమెటిక్ కోసం నేను ప్రిపేర్ అవుతున్న బుక్ అనమాట ఇది. సో మా వారు కోచింగ్ తీసుకున్నప్పటి బుక్ అనమాట. నేనైతే ఎటువంటి కోచింగ్ అయితే తీసుకోలేదు అండ్ ఎటువంటి ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళలేదు, ఆన్లైన్లో కోచింగ్ కానీ ఏది తీసుకోలేదు అనమాట ఇప్పటి వరకును. మా వారు తీసుకున్న బుక్ అనమాట ఇది. 10 years క్రితం కోచింగ్ తీసుకున్నారు. ఆ బుక్కే నాతో ఉంది ఇప్పుడు. చాలా ట్రిక్స్ అనేవి రాశారు. సో తెలుగు మీడియంలో ఉందండి ఈ బుక్. దానివల్ల నాకైతే కొంచెం అర్థం అవ్వట్లేదు, ట్రాన్స్లేట్ చేసుకొని చదువుతున్నాను. అండ్ అర్థమెటిక్ కోసం వచ్చేసరికి మీ దగ్గర ఏ బుక్ ఉంటే ఆ బుక్ ప్రిపేర్ అవ్వండి. ఇంకా ట్రిక్స్ కోసం ఏదో ఒక ఛానల్ని ప్రిపేర్ అవ్వండి. ఏదైనా చూసినప్పుడు ఒకళ్ళ వీడియోని చూడండి, పక్కన ట్రిక్స్ అయితే రాసుకోండి. లెంతీ ప్రాబ్లమ్స్ చేయకుండా వితిన్ సెకండ్స్లో, ఒక 40 secondsలో మనం ఆ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేటట్టుగా మీరైతే బిల్డప్ చేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్. ఇది వచ్చేసరికి నాకు లూసెంట్ బుక్, లూసెంట్ జనరల్ అవేర్నెస్ బుక్ అనమాట. ఈ బుక్ వచ్చేసరికి నేను ఆన్లైన్లోనే తీసుకున్నానండి. అరౌండ్ నాకు 250 rupees అయితే పడింది. ఈ యొక్క బుక్లో ప్రతి ఒక్క టాపిక్ అయితే కవర్ అవుతుంది అనమాట. ఎస్ఎస్సి ఎగ్జామ్స్, ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ అనేవి బేసిక్ లెవెల్లోనే ఉంటాయి కాబట్టి ఆ యొక్క ఎగ్జామ్స్ కోసం నాకు ఈ బుక్ సరిపోతుంది. సో ఈ బుక్ ఎలా ప్రిపేర్ అవ్వాలని కూడా నేను చాలా మంది క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. డైరెక్ట్గా ఈ బుక్ చూసి చదవటం, హిస్టరీ కానీ పాలిటీ కానీ ఇవన్నీ చదవటం అయితే చాలా కష్టం అనమాట. సో ఎలా చదవాలి ఈ బుక్ అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పిన అర్థమెటిక్ అండ్ రీజనింగ్ బుక్ రెండు కూడా ప్రిపేర్ అయ్యి యూట్యూబ్ ఛానల్ చూసుకొని దాంట్లో ప్రాక్టీస్ అయ్యి ఆ తర్వాత ప్రీవియస్ ఇయర్ పేపర్ జోలికి అయితే వెళ్ళండి. సో ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ వచ్చేసరికి నేను ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకున్నాను. ఈ బుక్ వచ్చేసరికి నాకు 495 rupees అయితే పడిందండి. మొత్తం 41 sets అయితే ఉన్నాయి కానిస్టేబుల్కి సంబంధించి. సో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కానిస్టేబుల్ది ప్రాక్టీస్ బుక్ అనమాట. దీంట్లో 22 sets అయితే ఉన్నాయి. ఈ 2 books కూడా తర్వాత ప్రిపేర్ అయితే మన యొక్క ప్రిపరేషన్ ఎనఫ్ అయిపోతుంది అనమాట కానిస్టేబుల్కి సంబంధించి. అండ్ తర్వాత సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి కిరణ్ పబ్లికేషన్స్దేనండి. 2 కూడా కానిస్టేబుల్ది కానీ ఎస్ఐది కానీ 2 కూడా కిరణ్ పబ్లికేషన్స్దే. చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట. ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ నుంచి మనకి ఆల్మోస్ట్ 50%. ఇప్పుడు జనరల్ అవేర్నెస్ మనకి 50 marksకి వస్తాయి కాబట్టి 50% అయితే ఆల్మోస్ట్ 20 to 25 questions అయితే మనకి కవర్ అయిపోతాయి అనమాట. సో ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ ఎవ్వరు కూడా మిస్ చేయొచ్చు. అండ్ రిలేటెడ్ టాపిక్స్ కూడా చదువుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి
సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి ఇదేమో సాల్వ్డ్ పేపర్స్ అనమాట. అండ్ ఇదేమో వర్క్ బుక్ అనమాట, లైక్ మాక్ టెస్ట్ లాగా, ఆఫ్లైన్ మాక్ టెస్ట్ లాగా అనమాట. అండ్ నాకు ఇంకా తెలుగు మీడియం బుక్స్ కావాలి కానీ చాలామంది అయితే కామెంట్స్ చేస్తున్నారు. అన్నిటికీ ఒకటే సమాధానం అండి, మీరు ఏ బుక్ తీసుకోవాలన్నా సరే విజేత కాంపిటీషన్ బుక్ అయితే తీసుకోండి. ఈ బుక్లో అయితే తెలుగు మీడియం వాళ్ళకి చాలా చక్కగా అయితే వివరించారు. లైక్ ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, గ్రూప్ టీ అండ్ ఇంకా ఆర్పిఎఫ్ కానీ, జేఈ, ఏఎల్పి టెక్నీషియన్, వీటన్నిటికీ సంబంధించి కూడా విజేత కాంపిటీషన్స్ అనేది బెస్ట్ బుక్ అయితే చెప్పొచ్చు. అన్ని టాపిక్స్ అయితే కవర్ అయిపోయాయి అనమాట ఈ ఒక్క బుక్లో, ఆల్ ఇన్ వన్ బుక్ అనమాట. సో జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్, అర్థమెటిక్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనమాట. 4 టాపిక్స్ కూడా కవర్ చేశారు. అండ్ ఇంపార్టెంట్ టాపిక్సే ఉంటాయి కాబట్టి మీరు చక్కగా అయితే చదువుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నాతో ఉన్న బుక్స్ మాత్రమే మీతో చెప్తున్నాను. వచ్చేసరికి జాగ్రఫీ బుక్ అనమాట. సో అరౌండ్ నాకు 107 పేజెస్ అయితే ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ నుంచి డౌన్లోడ్ చేసుకొని పీడిఎఫ్ అయితే తీసుకున్నాను. ఆల్రెడీ నేను వీడియో కూడా చేశాను దీని మీద. ఇవన్నమాట నాతో ఉన్న బుక్స్. అండ్ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ యొక్క ఇంపార్టెన్స్ కూడా చెప్పాను మీకు చాలాసార్లు. అవన్నీ కూడా మనం సిలబస్ ఒక దగ్గర రాసుకొని, సో ప్రతి టాపిక్కి యూట్యూబ్ ఛానల్లో ఒకళ్ళ వీడియోస్ మొత్తం చూడడము. ఒక టాపిక్ ఉందనుకోండి, దాని మీద 4 or 5 వీడియోస్ అయితే ఉంటాయి. సో మొత్తం చూస్తేనే మనకి ఆ కంప్లీట్ టాపిక్ అనేది మన మైండ్లో సెట్ అవుతుందన్నమాట. అండ్ దాని యొక్క ట్రిక్స్ కూడా మనకు అర్థమవుతాయి. సో చక్కగా ఒక చోట రాసుకొని దాని మీద ప్రాక్టీస్ సెట్స్, లైక్ ఇప్పుడు చెప్పాను కదా ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో కానీ, అర్థమెటిక్ బుక్లో కానీ, ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత జనరల్ అవేర్నెస్ జోలికి వెళ్ళండి. జనరల్ అవేర్నెస్ అనేది ఎలా చదవాలి అంటే, ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ సాల్వ్ చేస్తున్నప్పుడు మీకు ఇంపార్టెంట్ జీకే టాపిక్స్, జిఎస్ టాపిక్స్ అనేవి మొత్తం తెలుస్తూ ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా ఒక చోట రాసుకొని ఆ టాపిక్ని ప్రత్యేకంగా ఒక యూట్యూబ్ తీసుకొని యూట్యూబ్లో రాసుకొని కింద ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. అంత టైం లేదక్క అనుకుంటే మొత్తం కూడా స్క్రీన్ షాట్ తీసుకొని ఒక ఆల్బమ్ పెట్టేసుకొని దాంట్లో ఉంచేసుకున్నట్లయితే కనుక మీరు పదే రెఫర్ చేసుకున్నట్లయితే కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. సో ఇదనమాట నా దగ్గర ఉన్న బుక్ సోర్స్ అయితే. నేను ఇంకా ప్రత్యేకంగా ఎటువంటి బుక్స్ అయితే కొనాలి అనుకోవటం లేదు. వీటితోనే నేను ఒక ప్రాపర్ ప్లానింగ్ అయితే వేసుకుందాం అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ అయిపోయింది, కంప్లీట్ అయితే అయిపోయింది సిలబస్ మొత్తం కూడాను. సో ఈ 3 months అయితే ఆల్మోస్ట్ మనకి డిసెంబర్, జనవరిలో ఎగ్జామ్ ఉంటుందని ఎక్స్పెక్టెడ్గా చెప్తున్నారు. సో ఈ 3 months సంబంధించి ప్రిపరేషన్ ప్లాన్ నేనైతే వేసుకోవాలనుకుంటున్నాను. మీకు కూడా కావాలంటే ఒక చిన్న లైక్ చేయండి. డెఫినెట్గా రేపటి వీడియోలో అయితే మీతో షేర్ చేస్తాను. అండ్ ఇంకా ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా ఆప్షన్ ఎలా పిక్ చేసుకోవాలి అనేది కూడా మీతో షేర్ చేసుకుంటానండి. ఇదనమాట వీడియో. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.